ఔషధ నిరోధక సూక్ష్మజీవులు ఆధునిక వైద్య రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల మంది ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం 2019లోనే సుమారు 50 లక్షల మంది ఈ రకం వ్యాధుల వల్ల మరణించారు అన్న అంచనా ఉంది. ఈ సంఖ్య హెచ్ఐవి, ఎయిడ్స్ లేదా మలేరియా వల్ల వచ్చే మరణాల కంటే ఎక్కువ. తాజాగా విడుదలైన అంతర్జాతీయ అధ్యయనం దక్షిణాసియా దేశాలలో పుట్టిన శిశువుల్లో ఈ సమస్య మరింత భయానకంగా ఉందని తేల్చింది. పుట్టిన వెంటనే వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ సమర్థంగా పనిచేయడం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది నియోనాటల్ సెప్సిస్ లాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోంది. ఈ అధ్యయనంలో 5 దేశాల్లోని 10 ఆసుపత్రుల నుంచి సేకరించిన సుమారు 15,000 శిశువుల రక్త నమూనాలను పరిశీలించారు. ఆ విశ్లేషణలో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన యాంటీబయాటిక్స్కు స్పందించకపోవడాన్ని గుర్తించారు. దీని ప్రకారం పసిపిల్లలకు అందించాల్సిన సాధారణ చికిత్సలు చాలా మందికి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. శిశువుల్లో ప్రధానంగా కనిపించిన బ్యాక్టీరియా గ్రమ్ నెగటివ్ రకానికి చెందినవి. ముఖ్యంగా ఈ కోలీ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇవి కేవలం పెద్దల్లోనే ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని అనుకునేవారు. కానీ ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు కలిగిస్తున్నాయి. ఇవి సాధారణ యాంటీబయాటిక్స్కు రియాక్ట్ ఇవ్వకపోవడం వల్ల వైద్యం అత్యంత సంక్లిష్టంగా మారుతోంది. ఇలాంటి శిశు ఇన్ఫెక్షన్లలో చికిత్స ప్రారంభించడానికి ముందు కారణమైన సూక్ష్మ జీవాన్ని గుర్తించడానికి సమయం ఉండదు. అందువల్ల వైద్యులు గత పరిశోధనల ఆధారంగా, ముఖ్యంగా ధనిక దేశాల నుంచి వచ్చిన గణాంకాలను ఆధారంగా తీసుకుని ఔషధాలను ఎంచుకుంటున్నారు. కానీ ఈ గణాంకాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వాస్తవ పరిస్థితులకు సరిపడకపోవచ్చు. ఇటు స్థానిక స్థాయిలో సూక్ష్మజీవాలపై నియంత్రిత అధ్యయనాలు జరపడం అత్యవసరం. ఏ ప్రాంతానికి ఏ సూక్ష్మజీవాలు అధికంగా ఉన్నాయి, వాటికి ఏం పనిచేస్తోందో తెలుసుకోవడం ద్వారా మాత్రమే తగిన వైద్యం అందించవచ్చు. ఇక ఈ అధ్యయనంలో శిశువుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా దాదాపు 10% ఉన్నాయని కనుగొన్నారు. ఇది ధనిక దేశాల్లో ఉండే సగటు రేటుతో పోలిస్తే చాలా ఎక్కువ. దీన్ని బట్టి కూడా ఈ దేశాల్లో వైద్యం ఎలా మార్పు చెందాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మొత్తం దృశ్యం ఒక మౌన మహమ్మారిగా మారింది. ఇది యాంటీబయోటిక్ నిరోధకత ముప్పును తేటతెల్లం చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రాంతీయ స్థాయిలో దృష్టి సారించాలి. పరిస్థితులకు తగిన వైద్య మార్గదర్శకాలను రూపొందించాలి. అంతేకాదు, కొత్త మందులపై పరిశోధనలకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. లేకపోతే మానవాళి ఎన్నో సంవత్సరాలుగా శిశు మరణాలను తగ్గించేందుకు చేసిన కృషి మళ్లీ వృధా అయ్యే ప్రమాదం ఉందండి.